ఇవన్ ఏంటి అవి ఏంటి అవి సుమారు ఎంత పెట్రోల్ వెళ్ళింది నీళ్ళు వెళ్ళినాయి అందులో వాటరా మొత్తం వాటర్ సార్ డిస్టర్బ్ చేయకన్నా అని చెప్తూ తప్ప విధానం అంటే అయ్యా దేవుడు అని చెప్పాలి నీకు అన్నా జరుగు అని చెప్పినా బరాబర్ జరుగు క్రైమ్ చేయలే చీటింగ్ చేయలే సరిగా మిస్టేక్ మీరు అరెస్ట్ ఏదో అయిపోతుంటే భయపడాలి ఏమైంది పెట్రోల్ లో వాటర్ వచ్చి రిజాల్వ్ చేస్తున్నాం ఎందుకు వచ్చింది పెట్రోల్ ఎందుకు వచ్చింది నిన్న మేము డ్రైనేజీ వర్క్ కంప్లీట్ చేసినాం అట్లా మిస్టేక్ అయింది రేపు వీడియోలు ఒక నానబెట్టుడు బంద్ చేసిన కీలే పెడతారు వీడియో బేసిక్ గా దూరం నుండి చేయాలి పెద్ద ఏదో అనుకుంటున్నా చూద్దాం పోల్సల్ కూడా ఇస్తాం దగ్గర పోల్సల్ కూడా ఇస్తాం ఈరోజు కర్ణాటకలోని ఎస్పీ పెట్రోల్ బంక్లోని 2 కార్లలో కూడా 1000 రూపాయల పెట్రోల్ డీజిల్ పోస్తే ఒక దాంట్లో నీళ్లు ఒక దాంట్లో పాలు అన్నట్టు రెండిట్ల నీళ్లు సగం పెట్రోల్ సగం వచ్చింది. దీనికి ఈ పెట్రోల్ యాజమాన్యం ఏ మాత్రం కూడా స్పందించకపోవడము, అదేవిధంగా నిర్లక్ష్యం చేయడము, ఎవరు వచ్చినా వాళ్ళను బెదిరియడము, ఏం చేసుకుంటారో చేసుకుని అనడం ఇది పద్ధతి కాదు. యాజమాన్యం పెట్రోల్ బంక్ యాజమాన్యం వచ్చి వాళ్లకు నష్టపర్యాయమే కాకుండా ఈ పెట్రోల్ బంకు ప్రభుత్వం జల్దీ కూడా దీన్ని సీజ్ చేసి వినియోగదారులకు మంచిగా చేయాలని నేను కోరుతున్నాను. ఎస్పీ పెట్రోల్ బంకు ఇలా వాటర్ రావడం జరిగింది. యజమాని అడిగితే అట్లనే వస్తుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోవాలని కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా 2-3 కార్లు కూడా వాళ్ళు వాటర్ కార్లు ఇక్కడ పెట్టి తీస్తే మొత్తం వాటర్ మాత్రం వెళ్తుంది. 2 లీటర్ల పెట్రోల్ ఉంది అంతే, 20 లీటర్ల వాటర్ లేదు దాంట్లో నుంచి. అది కూడా వాళ్ళందరూ చూపించుకొని ఇక్కడ పెట్టారు. కానీ 10-12 బైకులలో కూడా వాటర్ వచ్చినాయి. అందరూ అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి, పెట్రోల్ బంక్ వచ్చిన మా ఓనర్ లేడు ఇక్కడ, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు. కర్ణాటకలో ఈ పెట్రోల్ బంక్ చేయబడి చాలా మంది నష్టం జరుగుతున్నది. ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ ఏమైనా చేయాలని కోరుతున్నాం. నీళ్ళు వచ్చినాయి, పెట్రోల్ బదులు నీళ్ళు వస్తున్నాయి. మేము ఇంకా నారాపల్లి పోయినాం, నారాపల్లి పోయినా చూసుకుంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఇమీడియట్లీ అప్డేట్ చేసాం 1:30కి ఇవాళ మార్నింగ్. ఇది ప్రాబ్లం ఇక్కడ జరిగింది. మనకు చాలా ఇబ్బందికరంగా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకొని రావాల్సి వచ్చింది. బంక్ యాజమాన్యం ఏమంటుంది? వాళ్ళు సార్ మీరు వెహికల్ రిటర్న్ తీసుకొని రండి, మేము ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ మా వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఈరోజు. దానికి తోడు వెహికల్ కూడా ప్రాబ్లం ఇచ్చింది. వెహికల్ చేపించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. మాకు కార్లు ఎన్ని లీటర్లు కూడా ఇచ్చినాం? 1010 రూపీస్ కొట్టించినాము. అలా 500 పెట్రోల్ 500 నీళ్ళు వచ్చింది. ఎస్పీ పెట్రోల్ ఎక్కడ కర్ణాటక 1010 పెట్రోల్ కొట్టిస్తే అలా ఖాళీ షార్టేజ్ వచ్చింది పెట్రోల్. వీడికి ఇంకా నాగోల్ కాడ పోయి చూస్తాం. నారాపల్లి దగ్గర పోయి బండి చెక్ చేస్తే పెట్రోల్ లేదు. 500 పెట్రోల్ వచ్చి 500 పెట్రోల్ మైనస్ ఉంది. మళ్ళీ ఇమీడియట్లీ మేము ఇక్కడ బీబీ నగర్ దగ్గర భారత్ పెట్రోల్ పోసాము 500ది. అక్కడ వీడియో తీసి కూడా మళ్ళీ వెప్పాం. ఇంకా మా ఫ్రెండ్ ఉంటే కర్ణాటకలో ఇంకో ఫ్రెండ్ ఉంటే పోయి మాట్లాడిపించాం 1 o'clock 1:30కి. షార్టేజ్ వచ్చింది, పెట్రోల్ షార్టేజ్ వచ్చింది అంటే ఆయన అటెంట్లో సార్ బండి తీసుకొని ఇక్కడ రండి, మీ వెహికల్ దగ్గర తీసి మేము కొలుస్తామంటే పోయే పని డ్రాప్ చేసుకొని రిటర్న్ రాలేదు కదా.
ఏదైనా ఒక మంచి చెప్తాం మనం చూడు ఇక్కడ ఇట్లా పెట్రోల్ తక్కువ ఉంది దాని ఫోటో తీసి పెడుతున్నావు కానీ ఫోటో కూడా తీసుకున్నా అది దాన్ని మధ్యాహ్నం వెహికల్ 1010 రూపీస్ పెట్రోల్ పంపిస్తాం మళ్ళీ 500 వచ్చింది మళ్ళీ ఇంకా 500 కాల్ చేసి మాట్లాడినాం కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే బాబు నీది మళ్ళీ బాబు తక్కువ కొట్టిందా లేకుంటే పెట్రోల్ సిస్టమ్లో మా ప్రాబ్లం ఉందా మిషన్ ప్రాబ్లం ఉందా ఏందో చూసుకోండి మాకైతే వచ్చినాక మాట్లాడదామంటే మంచి సార్ అన్నారు